హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. మనం ఈ స్ట్రాటజీలో వచ్చేసరికి సూపర్ ట్రెండ్ ఇండికేటర్ యూజ్ చేయబోతున్నాం. సూపర్ ట్రెండ్ ఇండికేటరే మన 3 టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్తో 3 సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ ఈ స్ట్రాటజీలో చూడబోతున్నాం. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీకు ఫస్ట్ మాన్యువల్గా చార్ట్ మీద చూపెడతాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇదే స్ట్రాటజీ మనం ట్రేడ్ట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద చూడబోతున్నాం, ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ మీద మనం ఈ స్ట్రాటజీ చూడబోతున్నాం. ఫస్ట్ ఈ స్ట్రాటజీ వచ్చేసరికి చార్ట్లో చూద్దాం. ఫ్రెండ్స్, మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీ వీడియోస్ మీ ముందుకు ఫ్రీగా తీసుకొస్తాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ప్రీవియస్ చాలా బెస్ట్ స్ట్రాటజీస్ వీడియోస్ చేసాం, కావాలంటే మీరు ఆ స్ట్రాటజీస్ వీడియోస్ చూడండి. అడ్వాన్స్ ఇండికేటర్స్ మీద అండ్ ఆల్సో ట్రేడ్ట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద ఆల్గో స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం ఫ్రీగా మీకోసం. సో మీరు ఆ వీడియోస్ చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్. మన టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్. ఇక్కడ ఇండికేటర్ సింపుల్ ఇండికేటర్, మీకు జనరల్ ఇండికేటరే ఇక్కడ ఎనీ చార్టింగ్ ప్లాట్ఫామ్లో దొరుకుతుంది. సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ఇది, ఓకేనా. సూపర్ ట్రెండ్ ఇండికేటర్ మనం 3 సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ యాడ్ చేస్తాం. సో మనకి బై డిఫాల్ట్ లెంత్ వచ్చేసరికి ఇక్కడ లెంత్ 10-3 ఉంటుంది. ఇది వచ్చేసరికి 14. ఫస్ట్ వన్ సెట్ చేసుకోండి. అండ్ సెకండ్ వచ్చేసరికి 14-2. 3 ఇండికేటర్స్ యాడ్ చేసుకున్నాక సూపర్. ఇది 14-3, ఇది 14-3. ఓకే. సో మనకి సింపుల్ ఇదే స్ట్రాటజీ ఫ్రెండ్స్. 3 సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ డిఫరెంట్ టైప్స్. మనకు లెంత్ అండ్ ఫ్యాక్టర్ చేంజ్ చేసుకున్నాం అంతే. 1 2 3 14 కామన్ 1 2 3 ఇలా. సో ఇవన్నమాట 3 సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్. ఇదే మన స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ మన స్ట్రాటజీ ఏంటంటే సింపుల్. సో మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత గత వర్కింగ్ డే రోజు మీరు చూపెడతాను. మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత 9:30 తర్వాత ఎగ్జిక్యూషన్ చూడండి, ఆర్ బిఫోర్ అయినా చూడొచ్చు. సో మనకి ఈ స్ట్రాటజీ ఒకసారి మార్నింగ్ ఓపెన్ అయినా కానీ చెప్తాను. ఇక్కడ చూడండి, క్యాండిల్ బిఫోర్ అంటే ఇక్కడ 3 సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్. ఈ లైన్స్ అన్ని 3 సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్. రెడ్ లైన్స్ కదా. బిలో ఈ 3 సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ బిలో క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. అది కూడా బేరిష్ క్యాండిల్, ఓపెన్ అండ్ క్లోజ్ బిలో ఉండాలి. దానికంటే ఎల్టీపీ బిలో, ఈ లో కంటే, ఆ క్యాండిల్ యొక్క లో కంటే నెక్స్ట్ క్యాండిల్ ఎల్టీపీ బిలో వెళ్తే సేల్ పొజిషన్ తీసుకోవాలి. ఇది మన స్ట్రాటజీ. దీని యొక్క హై స్టాప్ లాస్. సో ఇక్కడ మనం 9:30 తర్వాతనే ఎగ్జిక్యూషన్ అవ్వాలి ఫ్రెండ్స్. మార్నింగ్ సెషన్లో మార్కెట్ అనేది వాలటిలిటీ ఉంటుంది కాబట్టి 9:30 తర్వాతనే ఎగ్జిక్యూషన్. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ నుంచి చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3 సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ గ్రీన్గా కన్వర్ట్ అయ్యాయి. అండ్ అబోవ్ పాజిటివ్ క్యాండిల్, ఇది ఒక క్యాండిల్ పాజిటివ్ క్లోజ్ అయింది. అంటే మన రూల్ ఏంది, అబోవ్ క్లోజ్ అవుతే పాజిటివ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, ఓపెన్ అండ్ క్లోజ్ అబోవ్ ఉండాలి. అండ్ ఆల్సో దీని యొక్క హై నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. ఇది మన స్ట్రాటజీ. సో ఇలా స్టాప్ లాస్ వచ్చేసరికి దీని లోగా పెట్టుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఈ ఏరియాలో కూడా బేరిష్ క్యాండిల్ ఫామ్, దీని లో బ్రేక్ అయితే సేల్ పొజిషన్ తీసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా ఎబో క్లోజ్ అవ్వాలి, దీని యొక్క హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్ ఇది. ఇది వచ్చేసరికి అంతకుముందు రోజు కూడా చూడండి, ఒక బేరిష్ క్యాండిల్. 3 సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ బేరిష్గా ఫామ్ అవ్వాలి, బిలో క్లోజ్ అవ్వాలి, అండ్ ఆల్సో ఎల్టీపీ బిలో వెళ్ళాలి. ఇక్కడ కూడా అంతే క్లియర్గా ఇండికేషన్. మనకి ఇక్కడ కూడా ఎబో క్లోజ్ అవ్వాలి, హయ్యర్, ఎబో క్లోజ్ అవ్వాలి, హయ్యర్. ఇట్లా 3 ఇండికేటర్స్ ఎబో క్లోజ్ అవ్వాలి, అండ్ ఒక క్యాండిల్ పాజిటివ్ క్లోజ్ అవ్వాలి, దీని యొక్క హయ్యర్ బ్రేక్ అయితే. సో చూడండి, ఇలా ఎక్కడ వస్తే అలా సిగ్నల్. ఇక్కడ కూడా 3 సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ బిలో క్లోజ్ అయింది. అండ్ ఆల్సో రెడ్ క్యాండిల్ ఓపెన్ అండ్ క్లోజ్ బిలో ఉండాలి. ఇక్కడ చూడండి, ఓపెన్ కంటే క్లోజ్. ఇక్కడ చూడండి, ఇది ఓపెన్ క్లోజ్. సో క్లోజ్ లెస్ దాన్ ఉండాలి, లోయర్లో, ఈ లో కంటే లో. సేమ్ ఇక్కడ కూడా హయ్యర్ హై.
సోలో ఈ స్ట్రాటజీ సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ట్రెండింగ్ మార్కెట్లో ఎబో క్లోజ్ అయింది, హయ్యర్ అయ్యి పాజిటివ్ క్యాండిల్, నెక్స్ట్ క్యాండిల్ హయ్యర్ అయ్యి బై పొజిషన్ తీసుకోవాలి. ఇలా సోలో ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీ సింపుల్ స్ట్రాటజీ సూపర్ ట్రెండ్ మీద. సో ఇదే స్ట్రాటజీ మనం ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ల మీద కూడా క్రియేట్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ సూపర్ ట్రెండ్ మీద క్రియేట్ చేసాం కదా, అది దాంట్లోనే ఇక్కడ చూడండి ఇదే స్ట్రాటజీ. ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో సో సూపర్ ట్రెండ్ 14-1 14-2 14-3 -1 క్యాండిల్ ఎబో క్లోజ్ అవ్వాలి. అండ్ ఆల్సో మనకి పాజిటివ్ క్యాండిల్ ఉండాలి ఆ క్లోజ్ అయిన క్యాండిల్. అండ్ ఎల్టీపీ అనేది ఆ క్లోజ్ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. సేమ్ సేల్ పొజిషన్ అంటే కాల్ ఆప్షన్ బై చేయాలి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో. పుట్ ఆప్షన్లో కూడా సేమ్ 14-1 14-2 14-3 సూపర్ ట్రెండ్ మా -1 క్యాండిల్ దీంట్లో కంటే బిలో క్లోజ్ అవ్వాలి. అండ్ బేరిష్ క్యాండిల్ అయి ఉండాలి. ఎల్టీపీ కూడా మనకి లో, ఎల్టీపీ లో కంటే అంటే -1 క్యాండిల్ లో కంటే వెళ్ళినప్పుడు పొజిషన్ తీసుకోవాలి. ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో సూపర్ ట్రెండ్ అండ్ నిఫ్టీలో కూడా సేమ్. సో బ్యాంక్ నిఫ్టీ చూసాం, ఇది వచ్చేసరికి నిఫ్టీలో కూడా సేమ్ సెటప్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపెట్టింది సింపుల్ సెటప్ ఇది అనమాట. ఓ కాల్ ఆప్షన్, ఇది వచ్చేసరికి బేరిష్ పుట్ ఆప్షన్కి సేమ్ కండిషన్స్. సో ఏదైనా పేపర్ ట్రేడ్ చేయండి. ఇప్పుడు ఈ స్ట్రాటజీస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్లో ఉన్నాయి, మీరు యాడ్ చేసుకోండి. ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ స్ట్రాటజీస్ యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి. ఎనీ స్ట్రాటజీస్ ఇప్పుడు మాన్యువల్గా చూపెట్టిన స్ట్రాటజీ అయినా పేపర్ ట్రేడ్ చేయండి. అండ్ ఆల్సో నెక్స్ట్ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడం ట్రై చేయండి. ఇక్కడ ఫ్రీ స్ట్రాటజీస్ లింక్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయబడ్డాయి. సూపర్ ట్రెండ్ ఇవే లింక్స్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఇవే అనమాట ఆ స్ట్రాటజీస్ లింక్స్. ఇవి ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ట్రేట్రాన్ లింక్ అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో సూపర్ ట్రెండ్ ఇండికేటర్ మీద కాకుండా బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో మిడ్ క్యాప్ నిఫ్టీ మనకి హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, ఇండికేటర్ బేస్డ్. ఇవన్నీ ఓన్లీ ఇండెక్స్ ఆప్షన్స్లో బయింగ్ స్ట్రాటజీస్. ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకుని పేపర్ ట్రేడ్ చేయొచ్చు. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే మీరు రియల్ టైంలో సో పేపర్ ట్రేడ్ అనేది మీరు 1 వారమా 2 వారాల 6 నెలల రోజుల అనేది పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ ప్రాఫిటబుల్ వస్తే అనిపిస్తే మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే వీటికి ట్రేట్రాన్ 14% ఛార్జెస్ ఉంటుంది. ఆ ఛార్జెస్ మీరు పే చేయొద్దంటే మీరు ఇక్కడ NGL or FIRESA ఏదైనా అకౌంట్ లింక్ క్లిక్ చేసి వాటి త్రూ ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు ఆ ఛార్జెస్ అనేది ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఒక సింపుల్ అండ్ బెస్ట్ స్ట్రాటజీ సూపర్ ట్రెండ్ మీద. నెక్స్ట్ ఇంకా బెస్ట్ స్ట్రాటజీ మేము ముందుకు తీసుకొస్తాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వద్దంటే. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయాలని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ.